ఇంతకంటే మంచి సాక్ష్యం ఏముంటదన్న? పోలీసు వాళ్ళు దొంగ ఇద్దరు ఒకటైనట్టు రాత్రిపూట ఇద్దరు ఢిల్లీలో కలుసుకొని మాట్లాడుకొని నాకు బిడ్డ అంటే లవ్ ప్రేమ అంటాడు. 164 రోజులు బిడ్డ జైల్లో ఉంటే కనీసం బిడ్డని చూసి అందుకోలే అయ్యా, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకునేంత వరదాకా. ఇటు కాంగ్రెస్ మాట్లాడుతుంది, బీజేపీ వాళ్ళు చెప్తే కవితకు బెయిల్ వచ్చింది. మరి బీజేపీ వాళ్ళు చెప్తేనే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా? ఇంకో మాట కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అదే ఈడీ, అదే సిబిఐ, ఇదే సోనియా గాంధీని, అదే రాహుల్ గాంధీ కూడా నోటీసులు ఇచ్చి పిలిచింది, అరెస్ట్ చేయలేదు. మరి ఆ రోజు సోనియా గాంధీని పిలిచిన రోజు రాహుల్ గాంధీ గారు పోయి మోడీ గారిని బతిలాడుకొని మా అమ్మని అరెస్ట్ చేయకమని చెప్తే ఆపలేదు అరెస్ట్. రాహుల్ గాంధీ వాజ్ గ్రిల్డ్ బై ఈడీ, ఇంగ్లీష్ పేపర్లన్నీ రాసినాయి. గ్రిల్ చేసిరట, మంటలాడ పెట్టి కాల్చిరంట రాహుల్ గాంధీ. ఒకవేళ రాహుల్ గాంధీని ఈడీ గ్రిల్ చేస్తే సోనియమ్మ పోయి మోడీని అడిగితే అరెస్ట్ చేయలేదా? మరి మీకు బెయిల్ వస్తే బీజేపీ చెప్తే బెయిల్ వచ్చినట్టు కాదా? ఇంకో మాట కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఎవరిని? ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే, కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే, రాహుల్ గాంధీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష ఎంపీలందరినీ తీసుకొని వచ్చి ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర ధర్నా చేసిండు. దేనికి ధర్నా చేసిండన్న? లిక్కర్ కేసు తప్పు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు, మనీష్ సిసోడియాను వెంటనే రిలీజ్ చేయమన్నాడు. మేము రిలీజ్ చేయలే, ఈడీ రిలీజ్ చేయలే, సిబిఐ రిలీజ్ చేయలే. రిలీజ్ చేసింది ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది. అరే వారు మీరు అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా భయ్? మీ కోర్టులు అంటే విలువ లేదు, సెబీ అంటే విలువ లేదు, ప్రజలు వేసిన ఓట్లకు విలువ లేదు, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసం లేదు. మరి దేన్ని నమ్ముతారా భయ్ మీరు? ఇటలీని నమ్ముతారా? బంగ్లాదేశ్ నమ్ముతారా? పాకిస్తాన్ని నమ్ముతారా? దేన్ని నమ్ముతారో చెప్పురి పోని. అదే బంగ్లాదేశ్ రైటర్ ఒక ఆయన రాసిండు పుస్తకం బ్లిడ్జ్ అని. నేను ఆ పుస్తకం పట్టుకొని ఢిల్లీ దాకా పోయినా. మరి తల్లి మాట్లాడతలేదు, కొడుకు మాట్లాడతలేడు. మాట్లాడు నోరు ఇప్పుండ్రి. అందుకని దొంగనే దొంగ దొంగ అని అరవాలనేది కేసీఆర్ సిద్ధాంతం. అందుకని ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని దెబ్బతీస్తేందుకు బీజేపీ వాళ్ళు చెప్తే కవితమ్మకు బెయిల్ వచ్చింది. మరి ఎవరు చెప్తే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది? ఇంకో నెలకో, 2 నెలకో, 6 నెలకో కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది అనుకోరి, అది కూడా బీజేపీ చెప్పి ఇప్పించినట్టేనా? ఇంత తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే గుంపు మేస్త్రీలు ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే ఎక్కువ ఏముండదన్న, ఏలు ముద్రలు ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే ఎక్కువ ఏం తెలియదు. తెలియకపోతే తెలిసినోడు అభిషేక్ సింగ్ మన్వీనో, కపిల్ సిబాల్నో, లేకపోతే ఇటలీలో చదువుకొని వచ్చిన సోనియమ్మనో, ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చిన మన్మోహన్ సింగ్నో, కేంబ్రిడ్జ్లో చదువుకొని వచ్చిన చిదంబరం అడుగు రేవంత్ రెడ్డి కరెక్ట్ చెప్తారు. అందుకని కోర్టులు ఇచ్చిన తీర్పును గౌరవించుండ్రి. మీరు కూడా జైలుకు పోయినరు ఓటుకు నోట్ల పోయినావా పోలేదా? కేసీఆర్ బెయిల్ ఇప్పించిండా? కవిత ఇప్పించిందా? హరీష్ రావు ఇప్పించిండా? కేటీఆర్ ఇప్పించిండా? మేము అట్లా మాట్లాడినామా? మేము సంస్కారంగా మాట్లాడినాం, కోర్టులను గౌరవించినాం, వ్యవస్థల్ని గౌరవించుర్రి. ఈ దేశంలో ఉన్న పేపర్లు నచ్చాయి, ఈ పేపర్లు ఉన్న టీవీలు నచ్చాయి, ఈ దేశంలో ఉన్న సెబీ నచ్చదు, ఈ దేశంలో ఉన్న సుప్రీంకోర్టు నచ్చదు, ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులు ఎవరు నచ్చరు. మనకు పాకిస్తాన్ వాడు నచ్చుతాడు, ఇటలీ వాడు నచ్చుతాడు, బంగ్లాదేశ్ వాడు నచ్చుతాడు, హిండెన్బర్గ్ పేపర్ నచ్చుతుంది. మరి నువ్వో ఎంపీ, నేను ఎంపీని. నీకు హిండెన్బర్గ్ నచ్చింది, నాకు బ్లిడ్జ్ నచ్చింది. 543లో నువ్వు ఒకని, నేను ఒకని, అంతే కదా? నీ కోటి నచ్చింది, నా కోటి నచ్చింది. నీకు నచ్చిన దాని మీద నువ్వు విచారణ చేయమంటే నేను నా గురించి అడుగుతలేను. నువ్వు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ దేశంలో. బాగా బలాలు కొడతారు కదా పార్లమెంట్లో కూర్చొని, మా నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అని. లీడర్ ఆఫ్ అపోజిషన్ కి దొంగ పెళ్ళయిందని, ఓ భార్య ఉన్నదని, ఓ కొడుకు ఉన్నాడని, ఓ బిడ్డ ఉన్నాడని ఈ దేశ ప్రజలని అవమానపరిచే రీతిలో పత్రిక రాసింది అనుకుందాం. ఒక్క నిమిషానికి ఏం యాక్షన్ తీసుకోవాలన్నా? ఆ పేపర్లో తప్పు వచ్చిందని ఖండించిర్రా? నాకు పెళ్లి కాలేదని చెప్పిర్రా? నేను అప్పుడప్పుడు చీకట్లో విదేశాలకు పోతున్నా అని చెప్పిర్రా? అలా ఇంకోటి కూడా రాసిరు, ఒక ఆమెకు అబార్షన్ కూడా చేయించిర్రు అని రాసిరు. నా నోరు ఎందుకు ఖరాబ్ చేస్తారు? ముందు వీటికి సమాధానం చెప్పురు. మీరు వీటికి సమాధానం చెప్పలేని మీరు కవిత బెయిల్కి బీజేపీకి లింక్ కడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నాయి. అందుకని కాంగ్రెస్ పెద్దలారా, మీరు చెప్పిన ప్రజా పాలన చేయండి, రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేయండి, రేషన్ కార్డు లేని గరీబులకు రేషన్ కార్డులు ఇవ్వండి, ఇండ్లు లేని గరీబులకి తొందరగా బెడ్రూమ్లు కట్టి ఇచ్చేయండి, ఆపదలో ఉన్న ఆడబిడ్డల్ని ఆదుకోండి, షీ టీములు పనిచేయని, మీ సీసీటీవీలు పనిచేసేలాగా జాగ్రత్త తీసుకోండి, మాన్యువల్ తెరిచి మాన్యువల్లో కొట్టుకుపోయిన 2 ఏళ్ల బిడ్డ కుటుంబాన్ని వాళ్ళని ఆదుకోండి, కొలువుకేలు ఇంటికొత్తు కర్ణాటక మీద వరదలలో కొట్టుకుపోయిన చెల్లె కుటుంబాన్ని ఆదుకోండి.
వరంగల్ చంద్రశేఖర్ రెడ్డి కట్టిస్తా అని కట్టి అని జర్నలిస్టులకి 3 బెడ్రూమ్ ఇల్లు కట్టిరి రేవంత్ రెడ్డి ఇవి చేయరు కానీ పొద్దుగా ఎత్తే మా మీద ఎత్తే ఏమవుతుంది. అందుకని నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది, మీది నిజంగా ప్రజాపాలన అయితే ప్రజల దిక్కుండరు. మేము ప్రజల దిక్కున్నాం, గరీబోల దిక్కే ఉంటాం, గరీబోల దిక్కే కొట్లాడతాం. న్యాయం దిక్కు, ధర్మం దిక్కు చివరి దాకా కొట్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కవిత బెయిల్కి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు. సూర్యుని మీద ఉమ్మేయాలంటే బరాబర్ తిరిగి మీ ముఖం మీదనే పడుతుందని దయచేసి అర్థం చేసుకోమని కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం.